మా ఆస్తేమమ్మా నువ్వేరా. ఇది ఇక్కడ ఎట్లుంది చూసినావా? గడ్డ మా చెయ్యి అయ్యా అసహ్యంగా ఉంది. దొమ్మసం చూపిరా. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు ఏం వీడియో తెలుసా మీకు? చెప్పండి మీరే. సో మా అబ్బాయికి చూసుంటారు కొన్ని వీడియోస్లో, పాత వీడియోస్లో అంతా వాడు గడ్డం పెంచుకొని ఏదో పుష్పలాగా స్టైల్గా పెద్దదిగా పెంచాలని చెప్పి పెడతాడు. వాడు బాగా చూసేదానికి కటింగ్ కూడా చూసారంటే ఇంతవరకు ఇట్లా పెట్టినా అంటే ఇంతవరకు వచ్చేస్తుంది. వీడియో ఏమంటే ఈరోజు వాడికి పోయి ట్రిమ్మర్ తీసుకొని పోయి వాడికి నిద్రపోతాడు లోపల, తెలియకుండా వానికి కొంచెం లేపేసినామంటే ఆటోమేటిక్గా వాడు చేసుకొచ్చేస్తాడు. అంతే కదా, పిలుచుకొని పో. చాలా రోజులు నేను చెప్తాను రా నేను పార్లర్ పిలుచుకొని పోతాను, నీట్గా చేయిస్తాను రా అని చెప్తే నా మాట వినలేదు. అందుకే ఎట్లనే ఈరోజు వాడిని బలవంతంగా పిలుచుకొని పోవాలంటే ఫస్ట్ ట్రిమ్ చేసేస్తున్నాం అనుకో, ఆటోమేటిక్గా ఒక సైడ్ పోయిందంటే వాడు ఆటోమేటిక్గా వస్తాడు మాతో. కాబట్టి ఈరోజు వాడికి తెలియకుండా ట్రిమ్మర్ ఎత్తుకొని పోయి ఈరోజు ట్రిమ్ చేయబోతున్నాము. రండి వీడియోలోకి పోదాం. ఇంకోటి ఏమంటే కేజీఎఫ్, ఈ పుష్ప తగ్గేదేలే ఇవన్నీ చూసి ఏం చేస్తానంటే బాగా యంగ్స్టర్స్ బాగా ఇన్స్పైర్ అయిపోయి పెద్దదిగా పెడుతున్నారు గడ్డాలు. కొంచెం వాళ్ళకి ట్రిమ్ చేసుకొని మెయింటైన్ చేసేట్టుగా ఉంటే పెట్టుకోవాలా. ఏమి ట్రిమ్ చేయకుండా మేము పొడుగు అవ్వాలి అంతే అనుకుంటే అది వేస్ట్. కాబట్టి ఇప్పుడు ట్రిమ్మర్ ఎత్తుకొని పోయి మెల్ల లోపల ట్రిమ్మర్ ఎత్తుకొని పోయి కట్ చేసి లేపేస్తే ఆటోమేటిక్గా వాడే వస్తాడు. అంతే కదా. సో ఇది చూసి బాగా ఎంజాయ్ చేయండి. పార్తు సైలెంట్ గా రా. దగ్గర పోయి ఆన్ చేసుకొని నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. అయ్యయ్యో చూపిరా. లైట్ మా దేవి అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది బాబోయ్. ఇటు చూడు, చేతిరా. చూసినావా? నల్ల కూడా చేస్తున్నా, గుండు కూడా వేస్తా, సరిపోతుంది, ఒక పని అయిపోతుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఏం చామో ఎట్లా భలే ఉందిరా గడ్డ మా చెయ్యి అయ్యయ్యా అసహ్యంగా ఉంది. ఎంత ఘోరంగా చూడు గడ్డమ్మా. ఆ జుట్టు చూడు ఒకసారి, ఘోరంగా ఉంది. అది తీసేస్తేనే బాగా వస్తుంది నీకు. ఏమ్రా బుద్ధి లేదా మా ఆస్తేమమ్మా నువ్వేరా. ఆస్తేమా కొట్టినాడు తంతాను. ఏం కొడతానవని ఊరికే జుట్టు ఇంకంతా ఇది గడ్డమంతా పెంచుతానని ఈ బంతిగా టూ మచ్ చేస్తున్నాడు. వద్రా ఇంకా పోనీకి మర్యాదగా రా, ఇప్పుడు వచ్చి చేసుకో. లేసురా రా, నేను పిలుచుకొని పోతాను రా. అది ఆ జుట్టు పీకారా, జుట్టు లేపారా. తన్నా అంటే తంతా నేను వాడిని నేను కొడతాను. నేనే చేయమన్నాను. తీరా అందుకేరా నేను ఏమో చేసుకుంటాను. మీరు అంతా పోండి, నాకు అవసరం లేదు. రారా, నేను పిలుచుకొని పోతాను. రా ముసుకో రా. వాళ్ళైనా సరే రా, నీకు మొత్తం నేను చెప్పినాను కదరా. కొట్టాలంటే మూతి పగిలిపోద్ది. ఘోరంగా రా. ఏం రా ఘోరంగా? మూయి కొంచెం ట్రిమ్ చేస్తుంటే బాగుంది. లవ్ ఫెయిల్ అయిపోయి నేను బాగా పెంచాలనేసి అనుకున్నాను రా. ఏం యశ్ అనుకోని ఫీలింగా నీకు, లేకపోతే పుష్ప ఫీలింగా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ మా నాకు ఆశగా ఉంది మమ్మీ. ఎన్ని రోజులు మమ్మీ? ఒక్కసారి నీ జుట్టు చూస్తా ఉండు. అట్లే ఉండు చూడు. అట్లే ఎత్తుమా కెమెరా మా, ఎత్తుమా ప్లీజ్ మా. అంత లేదులే, నీ జుట్టు చూసా ఉండు. నీ జుట్టు చూసి బాగుంటే ఇప్పుడేమి కటింగ్ చెప్పరా. పో వస్తాను. పార్లర్ పోతాం రా. లేచరా పో వస్తాను. ఇట్లంతా ఎట్లా వచ్చేది నువ్వు రా, నేను పిలుచుకొని పోతాను రా. రే కొట్టాడు తంతాను. అసహ్యంగా ఉందమ్మా. మర్యాదగా చెప్పినాం రా అని విన్నావా? ముందే చేసుకుంటే ఉన్నది కదా. అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది బాబోయ్. ఇప్పుడు ఎట్లా వచ్చేది? కార్లో పోతాం రా. నీ కంపెనీ పాత కూడా వస్తాడు, పాత కూడా చేసుకుంటాడంటారా. నవ్వుతారు మామా. ఏం నవ్వరా, నా ఫ్రెండ్సే వాళ్ళంతారా. నేను చెప్తాను రా వాళ్ళతో. రాపోతాం రా.
ఎన్నిసార్లు పిలిచినాను మర్యాదగా రారా చేసుకోరా అని చేసుకున్నావా పాప మీసం యాక్చువల్ గా మీసం మీసం లేపేసి ఉండాలి ఫస్ట్ వద్దు కొట్లాటంతా వద్దు నాకేంలే ఆ తలుపు అట్లా సెంటర్ అట్లా లేపేస్తాను తంతాను నీకు లేపు ఉండాలి ఫస్ట్ నిద్రపోతున్నావు నైస్గా మొత్తం జుట్టు లేపేసి ఉంటే మధ్యలో ఇట్లా ఇక్కడ మధ్యలో ఇట్లా తీసేసి ఉండాలి చూడ ఈ జుట్టు చూడ ఎంత ఘోరంగా ఉంది చూడు ఒకసారి అదే చూడ చూడు ఎట్లుండవు దువ్వాలి మా అంతా దువ్వేది కాదు నేచురల్ గా ఎట్లున్నా బాగుండాలి దువ్వినా దువ్వకపోయినా బాగుండాలి ఇట్లా వచ్చేది నేను రోడ్కి ఏం కాదురా కార్లో పోతాం రా కింద ఎవరు చూడరా ఎవరు చూడరా అంతా నిద్రపోతా ఉంటారు రా 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 ఊరికే టార్చర్ ఓకేరా వస్తావా ఈ పక్క లేపాలనా అయ్యో వస్తాను పో టార్చర్ పెడతాను పో నేను సామాన్యుడు కాదు నీకు ఇస్తా ఒకసారి చూస్తామంటారా చూపిరా ఇది ఇక్కడ ఎట్లుంది చూసినావా ఇప్పుడు చేస్తే తిరాలి ఆ లెవెల్కే చేయాలా జీరో చేస్తాం అనుకున్నా పోతే పోయిన వదిలేసినాను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు కూడా ఏమో ఎన్నిసార్లు పిలిచాను నిన్న బుద్ధుతో లేదా నీకు అసహ్యంగా ఉంది జుట్టు బాగా ఎన్నిసార్లు చెప్పాను నేను చేసి వచ్చుంటాను కదా ఎన్నిసార్లు చెప్పాను నీకు మీసం చూడండి ఏదో ఎవరైనా మీ ఇంట్లో కూడా ఇట్లా చేస్తానంటే తగ్గేదేలే అని చెప్పి మీరు లేపేయండి ఆటోమేటిక్గా కొంచెం లేపేసినారంటే ఆటోమేటిక్ పోయి వాళ్ళకి అన్ని చేసుకొని వస్తారు విరూపక్ష ఖేల్ ఖతం నేను యాక్చువల్ గుండు కూడా వేస్తాం అనుకున్నా వానికి ఓకేనా బాగుండదు ఏదో వయసు పిల్లాడు అని చెప్పి వదిలేసిన ఇంకోసారి గడ్డం ప్యాచ్ ముయ్యరారి అయ్యి బాబాయ్ నేను తట్టుకోలేను బాబాయ్ చెప్పిన మాట వినాలి అందుకే రా అని పిలిచి దానికి చెప్పాలి మా మధ్యలో చుట్టలేదు దానికి చెప్పాలి ఎన్నిసార్లు చెప్పేది నీకు ఎన్ని రోజులు చెప్తాను కటింగ్ పోతాం రా పిలుచుకొని పోతాను నేను గడ్డం తీసుకోరా బాగాలేదురా గడ్డం డాడీ ఎన్నిసార్లు చెప్పినా గడ్డం బాగాలేదు అని విన్నావా నేను కొంచెం పెంచుతామనేసి అనుకున్నాను మా ఏం పెంచేది నువ్వు ఎంత పెంచేదంటే నీట్ గా మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేసే కెపాసిటీ లేనప్పుడు పెంచకూడదు మా ఊరికే ఉన్నాము ఇప్పుడు అట్లే ఒక మాస్క్ అన్నా తీసి ఇక్కడే కదా పక్కనే కదా రారా వాళ్ళంతా నవ్వుతారు మా చూడు మా క్లీన్ గా కొట్టాలంటే మూతి పగిలిపోద్ది ఎంత చూసుకుంటా పోరా ఉందా చూడ నీకు ఒక చూడరా ట్రిమ్మర్ అయితే మొత్తం లేపైపోతాను వాడంతా లేకుండా వస్తాను రా వాడు ఎప్పుడు నీట్ గా పెట్టుకుంటా నీలాగా పెట్టుకునే మా ఊరికే ఉన్నా ఒక మాట చెప్పాలి మా నీకు నాకు ఎట్లుంటే తెలుసా ఇప్పుడు వినకపోతే ఇట్లా ఉంటుంది ట్రిమ్ చేసుకొని ఉండాలి ఎన్నిసార్లు చెప్పినా ట్రిమ్ చేసుకోరా అని చెప్పినాను కదా నేను విన్నావా పైన ఎవరు తెల్ల ఎందుకు ఎవరైనా చూసి ఎట్లా మామా ఏ పోదా వాడదా కటింగ్ అయిపోతుంది నీకే అది వెళ్ళిపోతావా జోకా ఏం చెప్పు నీకు మొత్తం తీసేసింది వీడికి అందుకు పని తగ్గుతుంది ఇంకా స్టార్ట్ చేయాలి ఖేల్ ఖతం యాదగా పిలిచినప్పుడు వచ్చి ఉంటే బాగుంది ఎంత బాగుంది ఈ పక్క నా బ్రెయిన్ లో మొత్తం సెరటానిన్ ఇంకా కార్టిసాల్ లెవెల్స్ పూరా ఇంబ్యాలెన్స్ हो गया చూసినావా నాకు మమ్మీ గ్యారంటీ ఇప్పుడు వచ్చుకో ఇది కొట్లాట వస్తుంది గ్యారంటీ కొట్లాట వస్తుంది కొట్లాట రాదు అయిపోయింది కొట్లాట రాదు అస్సలు కొట్లాట రాదు అస్సలు రాదు తీయనరిడా మంచి పని చెయ్యి ఎక్కువ తీయేసారు కదా సార్ ఇక్కడ అక్కడ కూడా అంత కొంచెం లెంత్ ఉంటేనే షేప్ వస్తుంది సార్ అక్కడ ఎక్కువ షార్ట్ చేస్తారు కాబట్టి చేయడానికి మంచి పని ఇంకోసారి పెంచుకోండి అంతే నీట్గా కావాలంటే వస్తుంది 1 వీక్ అంతా వచ్చేస్తుంది వాడికి ಅಂಕಲ್ ಮಾತ್ರ ನಾನು ಚೆನ್ನಾಗಿದೆ ಹೌದು ఇది లుక్ ఇట్లా చూడు ఎంత బాగుండావో
ఫైనల్లీ నా ముఖం ఇట్లా అయిపోయింది. సింహం మాత్రం మేము ఇప్పుడు చూస్తే పిల్లి అయిపోయినా. బాగానే ఉంది. నీ మూతి మాత్రం ఉంది పొరా. అప్పుడు బాగున్నాను, ఇంకా గడ్డం అంతా ఉండి బాగున్నాను. ఇప్పుడు చూడు చిన్న పిల్లడు మాత్రం అమూల్ బేబీ మాత్రం అయిపోయినట్రా. నువ్వే చూడు. చూసారు కదండి ఈ వీడియో. ఎంత అందంగా ఉండే ఆ ముఖాన్ని గడ్డం పెంచుకొని జుట్టు పెంచుకొని పిచ్చోళ్ళలాగా చేసుకున్న మా అబ్బాయికి కటింగ్ చేయించి నీట్గా రెడీ చేశాను. మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు ఉంటే ఇలా ప్లాన్ చేసి మీరు అలా చేయండి. ఇంతటితో ఈ వీడియో ముగించుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. బాయ్.